హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోక్ష వ్లాగ్స్. ఈ వీడియోలో వచ్చేసి నన్ను ఒక కస్టమర్ స్క్వేర్ నెక్కి పైపింగ్ ఎలా వేస్తారో చూపించమన్నారు. సో నేను ఈ వీడియోలో స్క్వేర్ నెక్కి పైపింగ్ ఎలా వేస్తారో చూపించబోతున్నాను. ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి షోల్డరు నేను 5 ఇంచెస్ తీసుకున్నాను. ఇది 32 సైజ్ బ్లౌజ్ అండి. నెక్ 10 తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ షోల్డరు నెక్ 2 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే కింద వైపు వచ్చేసి నేను 2.5 తీసుకున్నాను. మనకి షోల్డర్ 2 ఉన్నప్పుడు మనకి కింద 2.5 ఉంటే మనకి స్క్వేర్ నెక్ అనేది చాలా నీట్గా ఉంటుంది. అలాగే షోల్డరు అలాగే కింద 2 పెట్టుకున్నామంటే మనకి నెక్ అనేది అంత నీట్గా ఉండదండి. స్క్వేర్ నెక్ అనేది మీరు ఎప్పుడైనా స్క్వేర్ నెక్ స్టిచ్ వేయాలనుకున్నట్లయితే మనం షోల్డరు 2 పెట్టుకున్నట్లయితే కింద నెక్ వచ్చేసి 2.5 పెట్టుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి ఇలా పెట్టేసుకున్న తర్వాత స్కేల్తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి స్ట్రైట్గా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు లోడింగ్ పైపింగ్ చూపిస్తున్నాను స్క్వేర్ నెక్కి. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఇలా డ్రా చేసుకున్నాం కదా, ఇలా డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. మీరు రౌండ్ అయినా ఇలా తీసుకొని మీరు కట్ చేసుకోవచ్చు. నేను స్క్వేర్ నెక్ కాబట్టి స్క్వేర్ నెక్ కట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు స్క్వేర్ నెక్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గానే కట్ చేసుకోవాలండి, ఎందుకంటే మన స్క్వేర్ నెక్ కదా. ఇప్పుడు వచ్చేసి మీరు కట్ చేసిన లైనింగ్ పీస్ చూసుకున్నట్లయితే చూడండి ఇలా వస్తుందన్నమాట. మనకు కట్ చేసుకున్న తర్వాత షోల్డర్ వచ్చేసి పైన 2 ఇంచెస్ తక్కువగా, అలాగే నెక్ విడ్త్ వచ్చేసి 2.5 పెట్టుకున్నాం కదా, ఎక్కువగా ఇలా రావాలండి మనకి నెక్ షేప్ అనేది. ఇప్పుడు వచ్చేసి మనకి మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, మెయిన్ క్లాత్ అనేది నెక్ కట్ చేసుకోకుండా అంతే ఉంచేసుకోండి. అది ఎందుకో నేను చెప్తాను. ఇప్పుడు వచ్చేసి మనం పైపింగ్ వేయాలనుకుంటున్నాం కదా, సో ఆ పైపింగ్కి మీరు ఏ కలర్ క్లాత్ అయితే తీసుకుంటారో అది తీసుకొని ఒక 1 ఇంచ్ పెట్టేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ కూడా మనకి క్రాస్లోనే ఉండాలండి, స్ట్రైట్ కటింగ్ కాదు. స్క్వేర్ నెక్ అయినా రౌండ్ నెక్ అయినా కానీ మనకి ఎప్పుడైనా కానీ పైపింగ్ పీస్ అనేది క్రాస్గానే ఉండాలి. స్ట్రైట్ అయితే అంత నీట్గా ఉండదు. మీకు క్రాస్ లేకపోతే ఇంకా ఆప్షన్ ఏం లేదు కాబట్టి మీరు స్ట్రైట్ తీసుకోవచ్చు. క్రాస్ పీస్ అయితేనే మనకి పైపింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇలా 1 ఇంచ్ తీసుకొని ఇలా మొత్తం కూడా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి పైపింగ్ మీరు ఏ సైజులో అయితే థ్రెడ్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ సైజ్ థ్రెడ్ని వాడుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇలా మొత్తం కూడా జాయింట్ చేసుకున్న పీసెస్ అనేది మనకి పైకి ఉండాలండి. అన్నీ కూడా సమానంగా ఇలా పైకి ఉంచేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి పైపింగ్ థ్రెడ్ తీసుకొని నేను చూపించిన విధంగా థ్రెడ్ అనేది కొంచెం బయటికి ఇలా పెట్టేసుకోవాలి, లేదంటే మీరు అక్కడ ఒక నాట్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఈ థ్రెడ్ మనం తీసుకున్న క్లాత్కి మిడిల్ ఉంచుకోవాలి. అంటే ఒక సైడ్కి ఇలా ఫోల్డింగ్ కాకుండా ఇలా మిడిల్కి పెట్టేసుకొని ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇది లోడింగ్ పద్ధతి కాబట్టి మీరు చూడండి. నేనైతే ఈ లోడింగ్ పద్ధతి అంతా కూడా నేను డబుల్ పాదం మీదే నేను చూపిస్తున్నాను. అంటే నార్మల్ పాదం మీదే నేను ఎలా స్టిచ్ వేస్తున్నానో చూడండి. మీకు ఎలా వేస్తున్నారు అని డౌట్ వస్తే నాకు కామెంట్ చేయండి, నేను అది కూడా చూపిస్తాను వీడియోలో. ఇప్పుడు వచ్చేసి ఇలా కొంచెం బయటికి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మనకి థ్రెడ్ అనేది మనకి క్లాత్కి మిడిలే ఉండాలండి. మీరు డబుల్ పాదం అంటే నార్మల్ పాదం కాకుండా సింగిల్ పూట్ అయినా పెట్టేసుకొని ఈ థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకోవచ్చు. నేనైతే నార్మల్ పాదం మీద చూపిస్తున్నాను. ఇలా పెట్టేసుకుంటూ చిన్న కుట్టు పెట్టుకోవాలండి. పెద్ద కుట్టు అయితే మనకి మిషన్ అనేది జంప్ అవుతూ ఉంటుంది కుట్టు అనేది. సో చిన్న కుట్టు మీద పెట్టేసుకొని ఇలా మనం లాగుతూ థ్రెడ్ అనేది సర్చ్ చేసుకుంటూ మిడిల్ ఉందా లేదా అని సర్చ్ చేసుకుంటూ మనకి చూసారు నేను చూపించిన విధంగా స్టిచ్ అనేది రావాలి. అంటే థ్రెడ్ పక్కనే మనకి స్టిచ్ అనేది రావాలి, అప్పుడే మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. చూడండి మొత్తం కూడా నేను అలా స్టిచ్ వేసుకుంటున్నాను. మనకి ఇది లోడింగ్ పద్ధతి కాబట్టి మనకి థ్రెడ్ అనేది మిడిల్ పెట్టేసుకోవాలండి. మీరు బ్యాక్ అలాగే ఫ్రంట్ మొత్తం లోడింగే కాబట్టి మీరు బ్యాక్ ఫ్రంట్ ఒకేసారి కొలుచుకొని ఈ క్లాత్ అనేది కట్ చేసుకోండి. అప్పుడే మనకి క్లాత్ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ కుట్టేసుకున్న తర్వాత సైడ్కి ఇలా తీసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి.
పైపింగ్ థ్రెడ్ని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చూడండి, నేను చూపిస్తున్నాను. మనకి ఇలా థ్రెడ్ పక్కనే అనేది స్టిచ్ అనేది రావాలి సమానంగా. చూసారు కదా, ఈ విధంగా. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా ఉంది కదా, ఈ పీస్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అది కూడా మనం ఖర్చుకి ఒక 1/2 ఇంచు పెట్టుకుంటాం కదా, ఆ 1/2 ఇంచు వరకు ఉంచేసి ఎక్స్ట్రా ఉన్న పీస్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి. సమానంగా ఉండాలి ఫ్రెండ్స్. ఖర్చు అనేది ఎక్కువ తక్కువ ఉంటే మనకి లైనింగ్ అనేది స్టిచ్ వేసినప్పుడు నీట్గా రాదు. సో ఒక 1/2 ఇంచు వదిలేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం సమానంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్క్వేర్ నెక్ కట్ చేసుకున్నాం కదా, ఆ స్క్వేర్ నెక్ లైనింగ్ అనేది తీసుకుందాం. చూసారు కదా, మనం కట్ చేసుకున్న లైనింగ్ పీస్ తీసుకొని మనం ఈ పైపింగ్ థ్రెడ్ అనేది చూడండి, నేను చూపించిన విధంగా లైనింగ్ మీద ఒక సైడు షోల్డర్ దగ్గర ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఒక 1/2 ఇంచు మనం ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు పెట్టుకున్నాం కదా, ఆ 1/2 ఇంచు అంటే లైనింగు అలాగే ఈ పైపింగ్ థ్రెడ్ అనేది రెండు సమానంగా పెట్టుకొని మనం స్టిచ్ వేసాం కదా ఫస్ట్ థ్రెడ్ మీద, అలాగే అదే స్టిచ్ మీద మనకి ఇప్పుడు స్టిచ్ అనేది రావాలి ఫ్రెండ్స్. స్లోగా, కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే స్లోగా స్టిచ్ వేయండి. ఇలా కొంచెం వేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక టిప్ చెప్తాను చూడండి. మనకి కార్నర్ దగ్గర మనకి మూల తిరగదు కదా, సో ఇలా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇలా మార్కర్తో ఒక 1/2 ఇంచుతో ఇలా మార్క్ చేసుకోండి. ఫస్ట్ ఎల్ షేప్లో ఇలా ఎల్ షేప్లో మార్క్ చేసుకొని మనం పైపింగ్ థ్రెడ్ అనేది స్ట్రైట్గా ఇక్కడ వరకు స్టిచ్ వేసుకోవాలంటే కార్నర్ వరకు స్టిచ్ వేసుకోవాలన్నమాట. మనం ఎల్ షేప్ డ్రా చేసుకున్నాం కదా, చూడండి ఇలా వచ్చిన తర్వాత సూది అనేది కిందకి పెట్టేసుకొని టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకుంటే మనకి కార్నర్ షేప్ అనేది ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా నేను చూపించిన విధంగా మీరు స్ట్రైట్గా పెట్టేసుకుంటే మనకి స్క్వేర్ నెక్ అనేది అంటే కార్నర్ మంచిగా రొటేట్ అవుతుంది అన్నమాట. మనకి ఫస్ట్ స్టిచ్ ఎలా అయితే వేసుకున్నామో ఇప్పుడు కూడా స్టిచ్ అనేది అదే స్టిచ్ మీద పడితే మనకి పైపింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఎక్కువ తక్కువ రాకుండా చాలా నీట్గా వస్తుంది. సో ఈ వైపు కూడా ఈ కార్నర్ దగ్గర కూడా ఇలా మార్క్ చేసుకొని, సో ఇందా చూపించాను కదా అలాగే స్టిచ్ వేసుకోవాలి. ఈ సైడ్ కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు. మనకి ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది లోడింగ్ పద్ధతి అనేది. సో నేను అందుకని లోడింగ్ అనేది చూపిస్తున్నాను ఎలా వేసుకోవాలో అని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ ఇలానే కార్నర్ దగ్గరకు తీసుకొచ్చుకొని నీడిల్ అనేది కిందకి దింపి ఇలా స్ట్రైట్గా తిప్పుకుంటే మనకి ఇక్కడ కార్నర్ అనేది తిరుగుతుంది. ఇలా మొత్తం కూడా లాస్ట్ వరకు మనకి సమానంగా రావాలండి స్టిచ్ అనేది. స్టిచ్ మీద మళ్ళీ స్టిచ్ అనేది వేసుకోవాలి. మీకు ఒకవేళ స్టిచ్ మీద మనకి స్టిచ్ పడకుండా కొంచెం అటు ఇటుగా వచ్చినట్లయితే మీరు మళ్ళీ చూసుకొని మళ్ళీ వేసుకోండి, మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. చూసారు కదా, ఇలా వేసుకున్నాం కదా. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి చూసుకోండి మనకి స్టిచ్ మీద స్టిచ్ వచ్చిందా లేదా అని ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న మొత్తం పీస్ కూడా కట్ చేసుకోండి. నాకైతే నీట్గానే వచ్చింది. ఇలా వేసుకున్న తర్వాత మనకి మెయిన్ క్లాత్ ఉంది కదా, ఈ మెయిన్ క్లాత్ ఫస్ట్ ఇలా పెట్టేసుకొని ఇప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ మీద ఇలా పెట్టేసుకోవాలంటే రివర్స్లో పెట్టేసుకోవాలి. చూడండి నేను చూపిస్తున్నాను. ఈ పైపింగ్ అనేది లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. అంటే మనం లోడింగ్ పద్ధతిలో కదా పైపింగ్ వేస్తుంది, సో ఆ పైపింగ్ థ్రెడ్ ఉన్నది లోపలికి వెళ్ళిపోవాలి. అంటే మెయిన్ క్లాత్కి అలా లైనింగ్కి మిడిల్ ఉండాలన్నమాట. ఇలా ఇప్పుడు ఇలా పెట్టేసుకున్న తర్వాత పిన్స్తో మనకి క్లాత్ అనేది ఎటు కదలకుండా పిన్స్తో ఇలా పెట్టేసుకుంటే మనకి ఎటు కదలకుండా నీట్గా ఉంటుందండి. బిగినర్స్ అయితే ఈ టిప్ అనేది యూజ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ వేసుకున్నాం కదా స్టిచ్ అనేది, అదే స్టిచ్ మీద మనకి మొత్తం కూడా రావాలి. కొంచెం అటు ఇటు పోకుండా మనకి అదే స్టిచ్ మీద అనేది రావాలి ఫ్రెండ్స్. యాస్టీజ్గా మనం ఫస్ట్ ఎలా అయితే స్టిచ్ వేసుకున్నామో సేమ్ అలాగే ఇప్పుడు కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. మీకు కొంచెం అటు ఇటుగా స్టిచ్
పడినట్లయితే మళ్ళీ మీరు నీట్గా స్టిచ్ అనేది వేసుకోవచ్చు. మళ్ళీ కూడా కార్నర్ దగ్గర ఇట్లా నీడిల్ అనేది కిందకి పెట్టేసుకొని టర్న్ చేసుకుంటే మనకి నీట్గా వస్తుంది. చూడండి ఈ విధంగా మనకి ఇలా పిన్స్ పెట్టుకుంటే క్లాత్ అనేది ఎటు జరగకుండా మనకి టైం వేస్ట్ కాకుండా నీట్గా ఉంటుంది. మొత్తం ఇలా చివరి వరకు ఫినిషింగ్ అని చేసుకోవాలి. చూసారు కదా, మనకి మెయిన్ క్లాత్ అనేది కట్ చేయకుండా ఉన్నట్లయితే ఇలా ఈజీగా ఉంటుంది. అదే కట్ చేశారనుకో మనకి కొంచెం కష్టంగానే ఉంటుంది. సో నేనైతే ఇలా కట్ చేయకుండా ఫస్ట్ ఇలా స్టిచ్ వేస్తాను. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాతే మనం మెయిన్ క్లాత్ అనేది కట్ చేస్తాను ఫ్రెండ్స్. నేనైతే మీరు ఎలా స్టిచ్ వేస్తారో ఎలా కట్ చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఇలా స్టిచ్ వేసుకున్నాం కదా, ఒకసారి చూడండి మనం స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి పైపింగ్ అనేది నీట్గా వచ్చిందా లేదా, అంటే కొంచెం ఎక్స్ట్రా స్టిచ్ అనేది దాని మీద పడిందా పక్కకు పడిందా చూసుకొని చెక్ చేసుకోండి. ఫస్ట్ ఎప్పుడైనా చెక్ చేసుకొని కట్ చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది. ఇప్పుడు నీట్గా వచ్చింది కదా, నీట్గా వచ్చిన తర్వాత ఈ మెయిన్ క్లాత్ అనేది ఇప్పుడు కట్ చేసుకుందాము. కొంచెం అంటే ఇక్కడ మనం వచ్చేసి లైనింగ్ ఒక పావించి తీసుకున్నాం కదా, ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది పావించు కంటే ఒక పాయింట్ ఎక్స్ట్రా కట్ చేసుకోండి. ఎక్స్ట్రా కట్ చేసుకున్నట్లయితే మనకి మన పైపింగ్ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ అనేది మనకి పైకి కనపడకుండా నీట్గా ఉంటుంది అన్నమాట. లేదంటే మనకి కనపడుతూ ఉంటుంది పైకి. ఇలా నేను చూపించిన విధంగా ఎక్స్ట్రా పెట్టేసుకొని కట్ చేసుకోండి. మనకి ఏంటంటే మెయిన్ క్లాత్ ఇది సిల్క్ అండి, సో కొంచెం ఎక్స్ట్రానే పెట్టుకొని కట్ చేసుకుంటే మనకి ఆ బ్లూ కలర్ పైపింగ్ అనేది స్టిచ్ అయిపోయిన తర్వాత కనపడకుండా నీట్గా ఉంటుంది. చూసారు కదా, ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి కార్నర్స్ దగ్గర ఇలా టక్స్ పెట్టుకోవాలి. మనకి స్టిచ్ వరకు పెట్టుకోవచ్చండి. స్టిచ్ కట్ అవ్వకుండా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి కార్నర్ దగ్గర మంచిగా తిరుగుతుంది అన్నమాట. అంటే స్క్వేర్ నెక్ అనేది నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. చూడండి రెండు వైపులా ఇలా కట్ చేసుకోవాలి. మీరు రౌండ్ అయినా అలాగే ఇలా మూలలు తిరిగే దగ్గర అయినా కానీ ఏ బ్లౌజ్కైనా ఇలా టక్స్ ఇచ్చుకుంటే నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. మీరు లోడింగ్ పద్ధతి అనేది రౌండ్ నెక్ అనుకోండి, రౌండ్ నెక్కైనా కానీ మీరు టక్స్ ఇచ్చుకుంటే నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి టక్స్ ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ ఇలా పెట్టుకొని ఈ రెండింటిని ఇలా కిందకి ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా. చూసారు కదా మనకి ఎంతో నీట్గా వచ్చింది మనకి పైపింగ్ అనేది. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి పైపింగ్ మీద కాకుండా అలాగే మెయిన్ క్లాత్ మీద కాకుండా మధ్యలో స్టిచ్ ఉంటుంది కదా, ఆ స్టిచ్ మీద మనకి ఈ థ్రెడ్ అనేది రావాలి. అప్పుడే మనకి చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. పైపింగ్ మీద అస్సలు పడకుండా చూడండి థ్రెడ్ అనేది. చూసారు కదా, మనకి లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ సర్చ్ చేసుకుంటూ మనం ఈ స్టిచ్ అనేది వేసుకోవాలి. చివరన వేసుకోవాలి ఫ్రెండ్స్. పైపింగ్ మీద పడకుండా నీట్గా వేసుకోవాలి. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర వచ్చేసి నీడిల్ కిందకి దింపుకొని ఇలా పక్కకి ఇలా మొత్తం సర్చ్ చేసుకుంటూ స్క్వేర్గా పెట్టుకుంటూ మనం మళ్ళీ ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ లోడింగ్ పద్ధతి అనేది. ఇప్పుడు బాగా పైపింగ్ వేయమన్నా కానీ మనం ఎక్కువ ఈ లోడింగ్ పద్ధతిలోనే వేస్తుంటారు. సో మొత్తం కూడా ఇలా లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ సర్చ్ చేసుకుంటూ ఎక్కడా కూడా ముడతలు అలా ఏమీ రాకుండా చూసుకుంటూ ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. పైన ఇలా స్టిచ్ వేసుకున్నట్లయితే మనకి స్టిఫ్గా ఉంటుందండి. అంటే మనకి క్లాత్ పైకి లేవకుండా చాలా స్టిఫ్గా బాగుంటుంది. చూసారు కదా, మనకి స్క్వేర్ నెక్ అనేది చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు వచ్చేసి ఒక పావించు ఇట్లా పెట్టేసుకొని స్క్వేర్ నెక్ చుట్టూరు కూడా ఇలా ఒక స్టిచ్ వేసుకున్నట్లయితే మనకి బ్యాక్ అనేది
స్క్వేర్ నెక్ స్టిఫ్గా నీట్గా ఉంటుంది. సో నేనైతే ఒక పావు ఇంచ్ ఇలా పెట్టేసుకొని స్టిచ్ వేసుకున్నాను. అది మీ చాయిస్ అండి, మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. చూసారు కదా చాలా నీట్గా ఉంది లోడింగ్ పద్ధతి అనేది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మొత్తం సర్చ్ చేసుకుంటూ చుట్టూ కూడా మీరు జాయింట్ చేసుకోవాలి లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ అనేది. నేనైతే జాయింట్ చేసి చూపిస్తాను. మొత్తం అయిపోయిన తర్వాత స్క్వేర్ నెక్ అనేది ఎంత నీట్గా వచ్చిందో మీరే చూడండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ అలా ఏమైనా ఉంటే మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి మనకి మొత్తం జాయింట్ చేసుకున్న తర్వాత చూడండి స్క్వేర్ నెక్ అనేది చాలా నీట్ ఫినిషింగ్తో వచ్చింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ అలా ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. చూసారు కదా ఎంతో నీట్ ఫినిషింగ్తో లోడింగ్ పద్ధతి అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.